మాల్ పేరు మీద అద్దాల బిల్డింగ్లు కట్టి లక్షల దందా చేస్తుంటారు గానీ మసిబట్ట రూల్స్ పెట్టి మందిలో ఇజ్జత్ తీసుకొని ఇంకోసారి అటు దిక్క ఎవరు రాకుండా చేసుకుంటారు ఇటువంటి షాపింగ్ మాల్ వాళ్ళు. ఇగో ఇక్కడ కానొస్తున్న ఈ తండ్రి కొడుకులు బెంగళూరులో ఉన్న జీటీ మాల్లో సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారట. లోపలికి పోతుంటే సెక్యూరిటీ నుండి ముసలాయన ఆపేసిరట. అది ఎందుకు ఆపుతురు లోపలికి పోనీయకుండా అని ఆయన కొడుకు అడిగితే ఈయన ధోతి కట్టుకొని వచ్చిండు, ప్యాంట్ వేసుకొని వస్తేనే లోపలికి పంపుతాం అన్నారట. ఆయనకు మస్తు బాధ అనిపిస్తుంది కదా, మన ఆయన మస్తు దూరంకి వెళ్ళి వచ్చిండు, ఇప్పుడు ధోతి మార్చుకునే టైం లేదు అని ఆయన కొడుకు ఎంత బతిలాడినా కూడా లోపలికి పోనీలేదట. ఇక ఈ ముచ్చట నాడు ఉన్న రికార్డ్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేసే వరకల్లా 7 దోషుల ఎర్రమనెత్తి పోసుకుంటా ఆ షాపింగ్ మాల్లను పొల్లు తిడుతున్నాడు జనాలు. ఆయన ఏం తప్పు చేసిండని పాపం 10 మందిలో తక్కువ చేసిర్రు ఆయనని. కొడుకు పిలిచిండని బస్ ఎక్కి ఊరికెళ్ళి పట్నం వచ్చి పైసలు పెట్టి మరీ టికెట్ కొని లోపలి పోతా అంటే ఓనియరా? పైసలు అంత ఎక్కువ కళ్ళు మూసుకపోయినాయా మీకు? అయినా బట్టలను బట్టి ఇల్విచ్చి మట్టి మనుషుల్ని మాల్లకు రానియొద్దని ఎవలయా రూల్ పెట్టిన రూబాగాళ్ళు అని అనుకుంటా గరమైతురు మస్తు మంది. అయినా ఈ మాల్ ఉంది బెంగళూరులో కదా, మరి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారే పంచె కట్టుకుంటాడు, మరో గాలి వస్తే ప్యాంట్ వేసుకోలేదని ఆయన కూడా రానియరా? బట్టలు మార్చుకొని వస్తేనే లోపలి ఓనిస్తామని అడ్డం పడతారా అని అనుకుంటే ఇచ్చి పాడేస్తారు ఇంకొందరు. ఈనాడు బుద్ధి వస్తుందో ఏమో పొరి సొంటోళ్ళకు.